కాంగ్రెస్లోకి రాయబారం కవితక్క. కాంగ్రెస్లోకి రాయబారం, అస్తమగూటికి చేరేందుకు కవిత యత్నాలు, మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు కూడా చేసేటువంటి ప్రయత్నం చేసింది. సీఎం రేవంత్ పీసీ చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం. కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని అభిప్రాయం. కారు దిగి చేయి అందుకున్నందుకు ఎమ్మెల్యేల పావులు. కవిత బాటలో ఆ పార్టీని ఇప్పుడే వీడాలని సూచన. వారిలో అత్యధికులు కాంగ్రెస్లోని అంటే గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. ఇక్కడ నేను ఒకటి మంచి అంటే ఇక్కడ నేను కూడా ఒక టైటిల్ పెట్టి ఇక్కడ అయితే ఇక లేఖలు లీకులు కలకడంతో పాటు భవిష్యత్తులో ఒక భవిష్యత్తు కారణమే ఇదే సమయంలో సొంత అడుగులకు అంటే అడుగుల దిశగా కవిత అని చెప్పి ఒక వార్త కనబడుతూ ఉంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ప్రజలకు బీఆర్ఎస్ యొక్క మోసం, బీజేపీ దేశాన్ని చేస్తున్నటువంటి అడుగుల వెనుక ఇప్పుడు ప్రజలలో జై శ్రీరామాన్ని పొగలేపుతూ చిచ్చు పెట్టగలిగినటువంటిది వెనుకటి జోలి చెప్పి ఎక్కెక్కేడ్చిన నరేంద్ర మోడీ, అడవుల స్వాధీనంలో భాగంగా మణిపూర్లో మంటలు లేగిన, కర్రెగుట్టపై కాల్పుల మూతలు మోగిన బీజేపీ కన్ను, దానికి రెండింటి కారణం బీజేపీ కన్ను అడవుల పైన పడ్డది. బీజేపీలో ప్రజల్లో ఏం లేదు, ప్రజలను పీల్చి పిప్పి చేసేసినాం, ట్యాక్సీలు కట్టేసినాం, ధరలు పెంచేసినాం, టోల్ గేట్లు పెట్టేసినాం, దెబ్బకు సచ్చినట్టు ప్రజలు మా గుప్పిట్లోకి వచ్చేసిర్రు. కానీ ఒక సెంటిమెంట్ అయితే ఖచ్చితంగా రగిలించడం, అది మతశిచ్చు పెడితే ఆటోమేటిక్గా బీజేపీ గెలుస్తా అన్నటువంటి ఆలోచనకు వాళ్ళు వచ్చేసారు. దాని తర్వాత ప్రజల్లో అంతా అయిపోయింది, లూటి పోయింది. కాబట్టి అడవులలో సంపద దాగి ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వీళ్ళు ఇలా అడవుల మీద కన్నేసి అడవులలో నివసిస్తున్నటువంటి ఆదివాసీలను, ముఖ్యంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ప్రపంచ దేశాల యుద్ధాలను ఆపి తన యుద్ధాన్ని మాత్రం ప్రపంచ దేశాలతోని ట్రంప్తోనే ఆపించుకొని ప్రపంచ మేధావిని ప్రపంచ అన్ని దేశాలకు నేనే దిశానిర్దేశం చేసి చెప్పగలిగేటువంటి పెద్ద నాయకుడైన నరేంద్ర మోడీ కేవలం 36 లక్షల జనాభా కలిగినటువంటి మణిపూర్ రాష్ట్రంలో మంటలు రేగుతూ ఉన్నాయంటే కావాలని రగిలిస్తూ ఉన్నారని ప్రజలకు అర్థమైపోయింది. రగిలిచ్చి పొగ పెడతా ఉన్నారు, ఇంటర్నెట్ బంద్ చేస్తూ ఉన్నారు, కరెంటులు బంద్ చేస్తూ ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రులు, హోమ్ మినిస్టర్లు ఏమైపోయారో అర్థం కాని పరిస్థితి. గవర్నర్ల ఆఫీసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలకు తెగించి వాళ్ళ యొక్క పోరాటం వీరోచితంగా చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన ప్రజలకు అర్థమైపోయింది బీజేపీ సంగతి ఏందనేది. ఇలా కర్రెగుట్టపై కాల్పులు చేసి నక్సలైట్లను ఎట్ట చేసిరు 25,000 మంది అనేది అందరికి తెలిసిన సంగతి, చాలా వీడియోలోనే నేను చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఎందుకు ఈ చెప్తా ఉన్నంటే బీజేపీ మీద విరక్తి, బీఆర్ఎస్ మీద విరక్తి ప్రజలకు. ఇక్కడ ప్రతిపక్షం అనేది ఒక పార్టీలో ఉంటే కాంగ్రెస్కు దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది, కాంగ్రెస్కు దానికి ఒక క్రెడిబిలిటీ, దానికి ఒక నిర్మాణం ఉంది. ఏం చేసినా ఈ దేశ ప్రజలకు కావాల్సినటువంటి నిర్మాణ స్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేయగలుగుతుంది కాంగ్రెస్. బీఆర్ఎస్ బీజేపీలో ఊదరగొడుతూ మొత్తం దోషేస్తారన్న సంగతి ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఏదో ఒక పార్టీ, బలమైన పార్టీ కావాలన్నటువంటి అంటే కాంగ్రెస్ తర్వాత ఒక మంచి పార్టీ ఉండాలని కోరుకున్నటువంటి ప్రజలకు ఇలా కవిత ఖచ్చితంగా ఆధారంగా కనబడుతుందని నేను అనుకుంటా. దిస్ ఈజ్ ఓన్లీ మై సెల్ఫ్ అసెషన్. మై ఎక్స్పెక్టేషన్స్ నేను చెప్తా ఉన్నా. కవితకు కూడా మంచి నాలెడ్జ్ ఉంది, మహిళా నేతలు కూడా చాలా తక్కువయ్యారు. ఒక జయలలిత గారు పోయిన తర్వాత మమతా బెనర్జీ లాంటి, సోనియా గాంధీ లాంటి, మాయావతి లాంటి ఒక పవర్ఫుల్ నేతలంతా ఏజ్ అయిపోతున్న సందర్భం లోపల కవిత ఒక బలమైనటువంటి లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశాలు అయితే భవిష్యత్తులో ఉన్నాయి, అందులో డౌటే లేదు. సరే కవిత జైలుకు వచ్చింది అంటే కవిత కన్నా ముందు జైలుకోవాల్సిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒకడు పట్టుబడబోతే ఒకడు పట్టుబడతారు, అది వేరే విషయం. కవిత తప్పు చేయలేదని నేను అనట్లేదు, కానీ అంతకన్నా ఎక్కువ తిమింగలాలు ఉన్నాయి, వాటిని పట్టుకోక తిమింగలాలకు పోలేకపోయారనేది ఉద్దేశం కనబడుతూ ఉంది. ఇక్కడ రెండో అంశం నేను ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే యువత అవకాశం. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీలో మొత్తం ముసలిలో ఉంటారు. ఎవడు అంటే బీజేపీకి యువత ఎట్లా కనబడాలంటే ఊదరగొట్టనికే, జై కొట్టనికే, ఏబీవీపీలలో జై కొట్టి బీజేపీకి ఒక మైలేజ్ ఎనికిన మనకి వస్తారు. ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళైనా,
ఆ, మన మన బీజేపీ ఏబీవీపీలో ఉన్న వాళ్ళైనా, లేదంటే వాళ్ళు ఏదైనా, నేను చెప్పేది ఏంటంటే బీజేపీలో యువతకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ మ్యాక్సిమం ఇప్పుడు యువతకు అవకాశాలన్నా కాంగ్రెస్ ఇస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంతంతే ఉన్నాయి. కాబట్టి యంగ్స్టర్స్కి చాలామందికి అవకాశాలు ఇచ్చింది. కవిత వస్తే కొత్త నాయకత్వం పుట్టుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నాయకత్వాలు కవిత వస్తే కొత్త కొత్త నాయకులు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కవిత కనుక ఎస్టాబ్లిష్ అయ్యి నిలబడితే నాకు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ బీజేపీలు పోయినట్టే. తెలంగాణ నుంచి వాషౌట్గా పెద్ద నేనేమంటానంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నాయకులంతా అలా టైం అయిపోయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ కవిత రాగలిగితే ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలు మాత్రం తప్పుకోక తప్పదు. వాటి పని కూడా అయిపోయింది. వాళ్ళ పనితీరు కూడా ప్రజలు చూసిర్రు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసిర్రు. 15 సంవత్సరాలు మోడీ పాలన ఇక సవి చూడబోతూ ఉన్నారు. ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది, 11 సంవత్సరాలు అయిపోయింది, 12వ సంవత్సరం నడుస్తూ ఉంది. ఆయనది కూడా ఏడేసిన గొంగడ అందే. ఉత్త జోలి ఏతులు ఎక్కువ, పని తక్కువ, కుట్రలు ఎక్కువ, రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు ఎక్కువ. దీంతోనే జరుగుతున్నటువంటి పరిస్థితిలో ప్రజలు సెకండ్ అభిప్రాయం వస్తే బీఆర్ఎస్ బీజేపీలు ఖాళీ అయ్యేటువంటి అవకాశాలు సంపూర్ణంగా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అందులో డౌటే లేదు. కవితను తక్కువ అంచనానికి వీలే లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుందా లేదా అంటే ఇప్పుడు ఇమీడియట్గా కొట్టిపారేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కవితను తీసుకోదు అని కూడా నేను అనుకోను. ఎందుకంటే మహిళా లీడర్ల యొక్క అంటే బలమైనటువంటి ప్రజల యొక్క ఆదరణ, అంటే బలమైనటువంటి ప్రజల గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులలో మహిళలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బాగుంటుందనే ఉద్దేశం ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఖచ్చితంగా ప్రజల మద్దతు మాత్రం కవితకు ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్తో పోలిస్తే కవిత ఈజ్ బెస్ట్ అనేది అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఆమెను ఎక్కడ కూడా మామూలు మహిళ లేకనే చూసారు, అంతే సాధారణ మహిళ లేకనే. ఏదో బలవంతంగా తండ్రితో గడబడి చేస్తే ఎమ్మెల్సీ బోధ ఇచ్చారు. ఆమె అదిదిగా అది అడ్డం పెట్టుకొని ఏమైనా కిరికిరి భూములు అవి ఇవి ఉంటే ఆమె అంటే నీట్గానే కొన్ని బిజినెస్ చేసుకున్నది, కొన్ని సంపాదించుకోవచ్చు. కానీ అడ్డగోలుగా దొరికిందల్లా మాత్రం కవిత దోసుకోలేదని నా అభిప్రాయం. లిక్కర్ స్కామ్, భుజంగ స్కామ్ అంటే అది వేరే విషయం. మొత్తం మీద లీడర్గా ఎస్టాబ్లిష్ అయితే కవిత కనుక నిలబడితే, కవిత కరెక్ట్ నిలబడితే ఇక ఆల్మోస్ట్ బీజేపీ బీఆర్ఎస్ని తెలంగాణలో మర్చిపోవాల్సిందే. ఇందులో డౌటే లేదు. లేదన్నా కవిత కాంగ్రెస్లోకి వచ్చినా ఇంకా బలంగా ఉంటుంది. ఇలా కథమే. ఒక 20-30 ఏళ్ళు మళ్ళీ వీళ్ళు కనబడరు. ఇక ఇది నా ఖచ్చితంగా వాస్తవం మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. ఇది సీఎం రేవంత్ రెడ్డికి కూడా వచ్చింది. ఇక్కడ అంటే కాంగ్రెస్లోకి రాయబారం అయితే పంపింది. ఎందుకు పంపింది కాంగ్రెస్ రాయబారం అంటే చూసింది ఈ 2 బడేవాజీ పార్టీలే. అంటే ఈ 2 మూలాలు దోపిడి మూలాలు. వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ను రగిలిస్తారు, వీడేమో కుల మతాల సెంటిమెంట్ రగిలిస్తాడు. వీళ్ళిద్దరూ సెంటిమెంట్లతో వచ్చి దోపిడీ మొదలు పెడతారు. కాబట్టి ఈ రెండిట్లో ఏ పార్టీకి పోయినా, ఏ పార్టీలో ఉన్నా అంతే సంగతి. ఈ దేశభక్తి కలిగి ఉండి రాష్ట్రాన్ని ఇచ్చి ఇంతో కొంత విలువలు కలిగి ఉన్నటువంటి పార్టీ ప్రజలకు ఖచ్చితంగా తన అధికారం లోపల ఏదో ఒక్కటి భవిష్యత్తు 100 ఏళ్ళు భవిష్యత్ తరాలు నిలబడేటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ చేస్తారన్న నమ్మకం కవితకు ఉంది. కాబట్టే కాంగ్రెస్ని ఎంచుకుంది. ఇందులో డౌటే లేదు. కాంగ్రెస్ ఖచ్చితంగా కవిత ఎంచుకుందంటేనే కాంగ్రెస్ ఈజ్ డూయింగ్ వర్కింగ్ వెరీ వెల్. భవిష్యత్తులో మాత్రం జాతీయ స్థాయిలో బీజేపీ భూస్థాపితం అవుతుంది, కాంగ్రెసే వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందంటే బీజేపీ కనబడదు. అందుకనే ఆ విషయంలోనే కవిత ఖచ్చితంగా సెంట్రల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోయే రోజులు వచ్చినాయి. ఈవీఎంలతో డ్రామాలు కూడా బంద్ అయ్యే రోజులు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా కవిత కాంగ్రెస్ని ఎంచుకుంది, అందులో డౌట్ లేదు. కాంగ్రెస్ తీసుకోకపోతే ఇప్పుడు కవిత కాంగ్రెస్లోకి వచ్చినా బీఆర్ఎస్ బీజేపీకి రాజకీయం కథం. కవిత పార్టీ పెట్టినా ఆ 2 పార్టీలు కథం. మొత్తం మీద ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ఆకులకే ప్రమాదం, ముళ్ళు కవిత అయింది. ఏం ప్రాబ్లం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో కవిత మంచి రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు మాత్రం క్లియర్గా కనబడతా ఉన్నాయి.